హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ ఎక్కువ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేయకుండా, అలాగే తక్కువ మసాలాలని యూజ్ చేస్తూ, ఎంతో సింపుల్‌గా అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని, ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేనైతే హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నాను. ఈ దొండకాయల్ని ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మూతను పెట్టి 5, 6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5, 6 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి, ఇలా సగం వరకు ఉడికిన ఈ దొండకాయల్లోకి 1.5 టేబుల్ స్పూన్ల కారంని, టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ను కూడా వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, మరొక 3, 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే మూతను పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా ఫ్రై కర్రీలలో ఎండు కొబ్బరి పొడిని వేయడం వల్ల టేస్ట్‌తో పాటు కర్రీ అనేది ముద్దలు ముద్దలుగా కాకుండా పొడి పొడలాడుతూ చాలా బాగా వస్తుంది. చివరగా దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ దొండకాయ కర్రీ రైస్‌లోకైతే చాలా బావుంటుంది. చపాతీ, రోటీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అలాగే ఎక్కువ మసాలాలు కూడా వాడకుండా 15 నిమిషాలలోనే ఈ దొండకాయ ఫ్రై కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.